గ్రుడ్డితనం. మొదటి గ్రుడ్డితనం శారీరకమైన గ్రుడ్డితనం, రెండవది ఆధ్యాత్మికమైన గ్రుడ్డితనం. ఇప్పుడు శారీరకమైన గుడ్డోడిని అనుకోండి, నేను గుడ్డోడిని అనుకోండి, అటు ఎక్కిచ్చారు నన్ను మెట్ల మీద నుంచి దీని మీదకి తీసుకొచ్చారు. మెసేజ్ అయిపోయిన తర్వాత నేను కిందకి దిగాలనుకున్నాను, మర్చిపోయా, అటు నుంచి ఎక్కానని మర్చిపోయి ఇటు మెట్లోనే నేను దిగబోతున్నా. ఏమైందండి? మూతి పగిలిపోయిద్ది, పడిపోవటం కాదు. అంటే గుడ్డోడికి ప్రమాదం పొంచి ఉంటుంది. ఏది మెట్టో ఏది మెట్టో ఏది గుంటో అర్థం కాదు ఆడికి. శారీరకమైన గుడ్డితనం. అయితే దీన్ని కూడా జయించవచ్చు. ఎట్లా జయించవచ్చు? ఎవరన్నా హెల్ప్ తీసుకుంటే జయించవచ్చు. కొంచెం చేయబట్టుకోయ్యా అంటే జయించవచ్చు. కళ్ళున్నవాడి సహాయం తీసుకుంటే శారీరకమైన గుడ్డితనాన్ని జయించవచ్చు. కానీ రెండవ గుడ్డితనం ఉందే, ఏంటది? ఆధ్యాత్మికమైన గుడ్డితనం, స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఆధ్యాత్మికమైన గుడ్డితనం అంటే గుడ్డివాడికి ఏది గుంటో ఏది మెట్టో ఎట్లా అర్థం కాదో జాగ్రత్తగా వినాలి. ఈ ఆధ్యాత్మికమైన గుడ్డివాడికి ఏం అర్థం కాదో తెలుసా? ఏది ప్రేమో ఏది మోహమో అర్థం కాదు, ఏది సంతోషమో ఏది సంతోషం కాదో అర్థం కాదు, ఏది నిజమో ఏది నిజం కాదో అర్థం కాదు. 22 సంవత్సరాల ఒక అమ్మాయి డేటింగ్ యాప్లో అమ్మాయి వెతుకుతూ ఉంది. ఒక 25 సంవత్సరాల కుర్రోడు దొరికాడు. ఇద్దరు ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఫోనుల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి బాబు అయిపోయిందా? వచ్చాడా? ఏంటి? ఏం లేకపోతే కూర్చో. నిన్ను చూస్తూ ఉన్నారు వాళ్ళు విచిత్రంగా. చూసేవాళ్ళకన్నా ఉండాలి, వచ్చేవాళ్ళకన్నా ఉండాలి. ఆడు పాపం వచ్చాడే అనుకో, మీరు ఇక ఆడి వైపే చూస్తున్నారు. ఇరవై 25 సంవత్సరాల కుర్రోడితో పరిచయం ఏర్పడింది. ఫోన్ నెంబర్ తీసుకొని ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఫోన్లో మాట్లాడుకున్న వాళ్ళు ఆగరగా ఏం చేస్తున్నారు? ఇక వీడియో కాల్స్లో మాట్లాడుకుంటున్నారు గంటల కొలది. వాళ్ళ అమ్మకి తెలిసింది, అమ్మాయి వాళ్ళ అమ్మకి వార్నింగ్ ఇచ్చింది, కుదరదు అంది. ఈ అమ్మాయి కోపం వచ్చింది. ఈ మధ్య తల్లిదండ్రులు వార్నింగ్ ఇస్తుంటే పిల్లలకి వీళ్ళకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చింది ఈ అమ్మాయికి. ఒక చిన్న లెటర్ రాసింది. ఆ లెటర్ సారాంశం ఏంటో తెలుసా? అమ్మ నన్ను మర్చిపో, వెతకొద్దు అంటే వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి. వెతకొద్దు, మర్చిపో అంది. వెళ్ళిపోయింది ఆడితో. 2 సంవత్సరాలు సహజీవనం. ఇద్దరు కలిసి బతికారు, పెళ్లి కాకుండానే కలిసి ఎంజాయ్ చేశారు.